హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పటి నుంచో మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను చాలా రోజులుగా చాలామంది దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా ప్లేస్ దగ్గర మ్యారేజెస్లో, ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్లో కానీ, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంటి దగ్గర ఉన్న పండగ సీజన్లో ఉన్న పెళ్లి సీజన్లో మీరు తింటూ ఉంటారు కదా, ఐటమ్స్ అన్నీ ఫుల్ తినడము, ఫుడ్ ఓవర్గా తినడం అనేది మన ఒంటికి మంచిది కాదు. కానీ కొన్నిసార్లు తింటారు. అవి తిన్నా కూడా మీకు ఏమీ కాకుండా ఉండాలంటే నేను చెప్పేది కాస్త వినండి, అర్థమైందా? ఈ ఒక్క చిట్కా చెప్తాను, ఎవరు మాత్రము నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఒంటికి చాలా మంచిది. మీరు బాగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే స్టమక్ పెయిన్ లాంటివి వస్తూ ఉంటాయి. ఆ టైంలో మీరు ఏం చేస్తారు? ఎవరో ఫ్రెండ్స్ చెప్తారు, పదరా స్ప్రైట్ తాగుదాం, కోకోకోలా తాగుదాం. అలాంటివి తాగడం వల్ల ఏంటంటే మీ స్టమక్ పెయిన్ ఇంకా పెరుగుతుంది. ఆ క్షణానికి మీకు స్టమక్ పెయిన్ అంటే తగ్గిపోద్ది. కాకపోతే వాటి ఎఫెక్ట్ నెక్స్ట్ వీక్లో కానీ దేంట్లోనైనా రానున్న రోజుల్లో మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఎక్కువగా మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాఫ్ట్ డ్రింకులు, హాట్ డ్రింకులు తాగడం మానేయండి, అర్థమైందా? నేను చెప్పేది ఇప్పుడు చూడండి, చూపిస్తాను, అది మాత్రం తాగండి. చూడండి, మీకు చూపిస్తాను. ఒక పెరుగు ప్యాకెట్ తీసుకోండి. మీ కిరాణా షాప్లో దొరుకుతుంది కదా పెరుగు ప్యాకెట్. మీరు మీ దగ్గరలో మార్ట్ కానీ లేకపోతే ఎక్కడికైనా స్టోర్కి వెళ్తే మీకు హనీ దొరుకుతుంది. 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకోండి. పెరుగు అండ్ హనీ వేసుకొని వాటికి సరిపడేంత కొద్దిగా వాటర్ వేయండి. సో వీటిని బాగా కలుపుకోండి. ఆ రెండు మిక్స్ అయ్యేంత వరకు, ఇలా రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మీరు కలిపి పెట్టుకొని తాగాలి. ఇలా తాగడం వల్ల ఏంటంటే, మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పినట్టు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, సమ్టైమ్స్ మీరు ఇచ్చేస్తుంటారు, వర్కౌట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ప్రోటీన్స్ అని తీసుకుంటారు కదా, ప్రోటీన్ ఫుడ్. అవి తీసుకోవడం వల్ల స్టమక్ పెయిన్ రావడము, సమ్టైమ్స్ డైజెస్టివ్ కాదనమాట మనం తీసుకున్న ఫుడ్. అటువంటి వీటిలో మనకి ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అదే కదా చేయాలి. సో ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఇట్ ఈస్ నేచురల్, అర్థమైందా? ఈ ఒక్క చిట్కాను పాటించండి. ఎవరైనా జిమ్కి వెళ్ళాల్సిన వాళ్ళైనా, ఎవరైనా కూడా వర్కౌట్ చేసినా, పనికి వెళ్ళినా ఎటువంటి స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకే, గుడ్ నైట్.